స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఒక కాలేజ్ ఈవెంట్ లో అయితే ఉన్నామండి. అదే కరీంనగర్ లో ఎస్విజేసి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో అయితే ఉన్నాము. గత 25 సంవత్సరాలుగా విద్యా సంస్థలో రాణిస్తున్నారు. ఎంతో మందిని పోలీసు, ఆర్మీ, నేవీ ఇట్లాంటి మంచి మంచి పొజిషన్లో నిలబెట్టిన కాలేజ్ అని చెప్పుకోవచ్చు. లోపల అయితే పిల్లలకి ఉత్సాహాన్ని నింపడానికి ఫ్రెషర్స్ పార్టీ అయితే కండక్ట్ చేశారు. ఒక్కసారి లోపలికి వెళ్దాం. పిల్లల కోలాహలాలు మామూలుగా లేవు. లోపల దత్తరిల్లిపోతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసి మనం కూడా ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఫెస్ట్ ఏ విధంగా నడుస్తుంది, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఫెస్ట్కి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి కళాశాల అధ్యాపకులు మరియు మెంబర్స్ అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడే వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. Yeah, this is a really great atmosphere has been located in SVJC campus. Both my boys and girls are taking participation in the program of Freshers Day. There is a slogan in Telugu, తల్లిదండ్రులు జన్మనిస్తే చదువు పునర్జన్మను ప్రసాదిస్తున్నట్ట. అలాంటి ఎంతో మంది విద్యార్థులకి పునర్జన్మని గత 24 సంవత్సరాలుగా మా ఎస్విజేసి కళాశాల అందిస్తుందని చెప్పడానికి గర్వపడతాము. ఈ ప్రతి సంవత్సరం సెకండ్ ఇయర్ విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇచ్చేటువంటి ఈ ఫ్రెషర్స్ డే హంగామా అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ వెంకటరమణ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇంకొక చీఫ్ గెస్ట్ గా వెంకట్, హీస్ ఫ్రమ్ personality development, great speaker from Hyderabad, also came over here and took participation. ఈ ప్రోగ్రామ్ లో పిల్లలు అన్ని రకాల యాక్టివిటీస్ అది కల్చరల్ కానీ, సంగీతానికి సంబంధించిన లేదా భక్తి సంబంధించిన, దేశభక్తి సంబంధించిన అన్ని రకాల యాక్టివిటీస్ ని అద్భుతంగా అలరించి యూనిటీ అండ్ డైవర్సిటీ ఎట్లయితే భారతదేశానికి ఒక కోటుగా ఉందో దానికి మా ఎస్విజేసి విద్యార్థులు నిలువెత్తు నిదర్శనమని చాటుతా ఉన్నారు. ఎస్విజేసి కళాశాల ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అతి తక్కువ మంది విద్యార్థులతో, అంటే సామాన్యమైన వ్యక్తి అసాధారణ వేలో ఎలా ట్రావెల్ చేయగలుగుతాడో ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి గణిత ఎస్విజే సొంతమని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నిజాయితీ గల విద్యా సంస్థలో నిజాయితీ గల మార్క్ ఎస్విజే సొంతం. ప్రతి సంవత్సరం ఏదో ఒక 1 year వస్తే అది గొప్ప అనుకోవచ్చు, కానీ గత 15 సంవత్సరాలుగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతి యాన్యువల్ ఎగ్జామ్ లో ఎస్విజేసి పిల్లలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి తగ్గకుండా రిజల్ట్స్ ని ఈ సమాజానికి అందిస్తున్నారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. అలాంటి అద్భుతమైన నమ్మకాన్ని మా పట్ల ఉంచిన తల్లిదండ్రులకి, ముఖ్యంగా అహర్నిశలు మా విద్యార్థి సంక్షేమానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకి, మా మేనేజ్మెంట్ కి మనస్ఫూర్తిగా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్విజేసి క్యాంపస్ లో మా జూనియర్స్ కి సీనియర్స్ వెల్కమ్ చేస్తున్న ఈ వెల్కమ్ పార్టీ ఫ్రెషర్స్ డే ఈ రంగనేని గార్డెన్స్ లో చాలా అట్టహాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పిల్లలు రకరకాల డాన్సెస్ తో, అది ప్యాట్రియాటిక్ సాంగ్స్ కావచ్చు, డివోషనల్ సాంగ్స్ కావచ్చు, అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. అట్లాగే ఈనాటి ప్రోగ్రామ్కి మన కరీంనగర్ ఏసీపీ గారు అయిన వెంకటరమణ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. అట్లాగే వెంకట్ గారు, ఈయన ఇంటర్నేషనల్ మోటివేటర్, వారు కూడా మా పిల్లల్ని ఉద్దేశించి ఎక్సలెంట్ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. మేము ఎవ్రీ ఇయర్ ఇది మా ఎస్విజేసి క్యాంపస్కే గొప్ప పండగలాగా జరుగుతుంది. ఈ పండుగలో మా విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వీళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారు. అట్లాగే మేము ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా స్టేట్ లెవెల్లో అటు ఐపీలో కావచ్చు, ఎంపీసీలో, బైపీసీలో, సిఈసీ, ఎంఈసీలో, అట్లాగే జేఈ మెయిన్స్ అండ్ నీట్లో 515 మార్క్స్ తోటి మేము రీసెంట్ రిజల్ట్స్లో నీట్లో ఎక్సలెంట్ ర్యాంక్, నేషన్ వైడ్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇట్లాగే ఈ ర్యాంక్ సాధించడంలో మా అధ్యాపకుల కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. సో ప్రస్తుతం పిల్లలందరూ బిజీగా ఉన్నారు. మనతో మాట్లాడి కొంతమంది విద్యార్థులు అయితే ఉన్నారు ఎస్విజేసి కాలేజ్ కి సంబంధించి. ఒకసారి ఫెస్ట్ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? మేము శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ చదువుతున్నాం అండ్ సెకండ్ ఇయర్ ఎంపీసీ ఫ్రమ్ ఐకాన్ సెక్షన్. అండ్ నేను చూస్ చేసుకుంది జీఈ మెయిన్స్.
సో JEE మెయిన్స్ చూస్ చేసుకున్నాను. అండ్ ఐ నో వెరీ వెల్ అబౌట్ దిస్ కాలేజ్. బయట నేను జాయిన్ అయ్యే ముందు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, జాయిన్ అవ్వాలా వద్దా, ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో చాలా స్పెసిఫిక్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ ఇంటర్మీడియట్ అనేది ఒక క్రాస్ పాయింట్ స్టూడెంట్ లైఫ్. సో చాలా ఆలోచించాను అండ్ ఐ చూస్ ద బెస్ట్ కాలేజ్, దట్ ఈస్ SVJC. ఆ కాలేజ్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సూపర్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది డైరెక్టర్స్ అండ్ ద ఫ్యాకల్టీ because they treat us very well and they give me very much motivation. Very inspirable. ఏ ఫ్యాకల్టీ చూసుకున్నా కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా క్లియర్గా చెప్తారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు చూస్ దిస్ కాలేజ్. సో ఐఎమ్ షూర్ టు score a best rank in JEE mains. And I know very well, not only in education but in every aspect like sports and fest చూసారు కూడా. ఇవాళ మాకు ఫెస్ట్ జరుగుతుంది. It was very awesome and I'm full excited. It's just like awesome. సో మా కాలేజ్లో ఓన్లీ మెయిన్స్కి కాంపిటేటివ్ అని కాకుండా ఐపీ కూడా చాలా బాగా చెప్తారు. అండ్ మెయిన్స్లో అయితే 100% రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ వెరీ షూర్ టు స్కోర్ టాప్ ర్యాంక్ ఇన్ దిస్ ఇయర్. సో అండ్ మా ఎడ్యుకేషన్ గురించి వస్తే కూడా ఎవ్రీ ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎవ్రీ లెక్చరర్ కూడా ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కటి సూపర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు జాయిన్ దిస్ కాలేజ్. నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా మా డైరెక్టర్స్ అందరికీ అండ్ ఫ్యాకల్టీకి కూడా. బికాస్ వాళ్ళు ఒక స్టూడెంట్ అలా ఇలా కాకుండా దే ట్రీట్ ఎవ్రీవన్ వెరీ వెల్, దే ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ అండ్ ఎడ్యుకేటర్స్, మోటివేటర్స్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. ఇప్పుడు మాకు ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాకుండా మాకు ఏదైనా కూడా లైక్ షీటింగ్ గురించి కానీ ఆర్ ఎల్స్ ఇంకా బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ గురించి కూడా మాకు కొంచెం వ్యక్తిగత జీవితం గురించి కానీ బాగా చెప్తారు. అండ్ లాంగ్వేజెస్ కూడా చాలా కాలేజెస్లో లాంగ్వేజెస్ని అవాయిడ్ చేస్తారు బికాస్ కాంపిటేటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని. బట్ వీఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు స్టడీ లాంగ్వేజెస్. సో మా కాలేజ్ మాత్రం అంశకు అస్సలు చేయదు. నాట్ ఓన్లీ లాంగ్వేజ్, దే teach us ethics, values and moral values very well. So I'm very lucky to choose this college. Thank you. ఓన్లీ కాలేజ్ అనే కాదు, స్టడీస్ అనే కాదు, గేమ్స్ అనే కాదు, ఎస్పెషల్లీ ద్రోణాచార్య డిఫెన్స్ దాంట్లో నుంచి చదువుకొని చాలా మంది నేవీలో, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మా ఫ్రెండ్ కూడా ద్రోణాచార్య డిఫెన్స్ లో మెంబరే. సో తన గోల్ తను రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అసలు SVJC గురించి ఎంత చెప్పినా తక్కువే కాబట్టి సో ఆమె చెప్పినంత నేను చెప్పలేను. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. SVJC ప్రిన్సిపల్ కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ముందు తెలుసుకుందాం ఫస్ట్ గురించి. హై సార్. సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకి నిర్వహిస్తూ అలాగే ఈ అకాడమిక్ ఇయర్ లో వచ్చినటువంటి విజయోత్సవాల గురించి కూడా చేసుకోవడం జరిగింది పిల్లలందరికీ. గత సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ మార్క్ బైపీసీ, అలాగే స్టేట్ సెకండ్ మార్క్ ఎంపీసీలో విద్యార్థులు, అలాగే జేఈలో అవుట్ ఆఫ్ 90% అబ్బాయిలు వచ్చిన వాళ్ళు ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే నీట్లో 515 మార్కులు డైరెక్ట్ గా విద్యార్థులు స్టేట్ లెవెల్లో మంచి ర్యాంకులు సాధించి మంచి విజయాలు సాధించారు. ఈ సంబరాల సందర్భంగా ఈ విషయాలన్నీ కూడా కొత్తగా వచ్చిన విద్యార్థులతో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని చెప్పని మోటివేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీపీ గారు ముఖ్య అతిథిగా వచ్చేసారు. పిల్లలకు మంచి సన్నివేశాన్ని అందజేశారు.